అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చదవబడిన ఈ లేఖనం దేవుని మాట మన వెనికిడిలో దీవించబడును గాక. ఆమెన్. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. ఈనాడు లోకమంతా మనము పరిశీలించి చూసినట్లయితే శాంతి సమాధానము లేనటువంటి ప్రజలు అన్ని దేశాలలో, అన్ని మతాలలో, అన్ని కులాలలో కనబడుతున్నారు. ఈనాడు మనుషులందరూ వెతుకుతున్నది ఏమిటి అనంటే, ముందు అన్న వస్త్రములు, ధనము, ఉద్యోగము, వివాహము, ఇల్లు, ఇవి వెతుకుతున్నారు. కానీ ఇవి ఒకవేళ ఉన్నా లేకపోయినా, ఇవి సమకూర్చబడినా సమకూర్చబడకపోయినా, మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తన హృదయములో ఆశిస్తున్నది ఏమిటి అంటే, నాకు శాంతి కావాలి, సమాధానము కావాలి అని ప్రతి ఒక్కరు కూడా పరితపిస్తూ ఉన్నారు. నాకు ఎక్కడ దొరుకుతుంది శాంతి? నాకు శాంతి కావాలి. భోజనం ఎలా కావాలో అలా నాకు శాంతి కావాలి, ధనం ఎలా కావాలో నాకు అలా శాంతి కావాలని తీవ్రమైనటువంటి ఆశతో, కోరికతో సర్వ మానవాళి వెతుకుతుంది, ఎదురు చూస్తూ ఉంది. మరి ఎక్కడ దొరుకుతుంది ఈ శాంతి? దీని అడ్రస్ ఎక్కడ? ఎవరిస్తారు ఇది? అసలు దొరుకుతుందా? ఈ యొక్క తపనలో లోకమంతా కనిపిస్తుంది. ఈరోజు వీడియో చూస్తున్నటువంటి మీకు కూడా ఈ యొక్క ఆశ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనుష్యునికి తప్పకుండా ఇది అవసరము. మరి ఎలా, ఎక్కడ దొరుకుతుంది అంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, మన పాపములకు శాంతికరమై ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అన్నములాగా ఒక పదార్థము కాదు ఇది, ఏమంటే ధనములాగా ఒక వస్తువు కాదు ఇది. శాంతి అనేది ఒక వ్యక్తి ద్వారా కలుగుతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయనే అని అంటున్నాడు. ఆయనే అంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని ఇక్కడ చెప్పబడింది. ఒక వ్యక్తి మనకు శాంతికరమై ఉన్నాడు. ఆయన మనకు శాంతిని ఇవ్వగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ శాంతి ఈరోజు మనకు అవసరమై ఉన్నది. ఆ శాంతి మనందరికీ కూడా కావాలి. అయితే ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు ఆయన ద్వారా మాత్రమే ఈ శాంతి అనేది మనకు కలుగుతుంది. ఎవరైనా ఎలా కలుగుతుంది? ఈ విషయాన్ని కూడా సర్వలోకము తెలుసుకోవాలని ఆయన ఆశించాడు. అందుకే 2000 సంవత్సరాల క్రితము ఈ భూమధ్యపురములో జన్మించి మరణించి తిరిగి లేచి ఆయన చెప్పాడు, నేను మీకు నా శాంతిని అనుగ్రహిస్తున్నాను. నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను అని చెబుతున్నాడు ఆయన. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది ఈ మాట. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, విరవనీయకుడి. శాంతి 2 రకాలు. ఒకటేమో ఒక వ్యక్తి ఇచ్చే శాంతి, రెండవదేమో ఈ లోకం ఇచ్చేటువంటి శాంతి. ఈనాడు మనుషులందరూ లోకమిచ్చేటువంటి శాంతి కొరకు వెంపర్లాడుతున్నారు. అందరూ శాంతి కావాలనుకుంటున్నారు. కులము మతానికి సంబంధం లేదు, శాంతి అందరికి కావాలి. కుల మతానికి సంబంధం లేకుండా భోజనము, బట్టలు, ఇల్లు, ధనము అందరికీ కావాలి కదా. అదేవిధంగా శాంతి కూడా అందరికీ కావాలనుకుంటున్నారు. ఈ లోకంలో దొరికేటువంటి ఆహార పదార్థాలు, ధనము, వస్తువు, వాహనాలు ఏ విధంగా అందరికీ కావాలని ఆశ ఉన్నట్టు, ఈ లోకములో ఉండేటువంటి శాంతిని నేను పొందుకోవాలి అని చాలామంది వెంపర్లాడుతున్నారు, ఆశిస్తూ ఉన్నారు. ఈ లోకము కూడా ఒక శాంతినిస్తుంది.
అయితే అది పర్మనెంట్ పీస్ కాదు, పర్మనెంట్ శాంతి కాదు, ఎల్లకాలం ఉండేటువంటి శాంతి కాదు అది. అది ఎలా దొరుకుతుంది? ఈరోజు కొందరు మద్యపానం సేవిస్తారు, కొందరు రకరకాలైనటువంటి డ్రగ్స్ తీసుకునేటువంటి వారు ఉన్నారు, కొందరైతే గుట్కాలు బుక్కేటువంటి వారు ఉన్నారు. అది మందు తీసుకున్నప్పుడు, డ్రగ్స్ తీసుకున్నప్పుడు, వైన్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకు తెలియని ఒక స్పిరిట్, వాళ్ళ లోపల ఒక శక్తి, ఉత్పాదకత అనేది కలుగుతుంది. అంటే ఒక ధైర్యం వచ్చేస్తుంది. వారికి ఉన్నటువంటి పాపాన్ని మర్చిపోతారు, వారికి ఉన్న బాధను మర్చిపోతారు. మర్చిపోయి కొద్ది నిమిషాలు పొగ తాగేవారు కావచ్చు, ఇవన్నీ తినేటువంటి వారు కావచ్చు, ఇవన్నీ చెడు వ్యసనాల కిందకే వస్తాయి. ఇవన్నీ కూడా అవి తీసుకున్నప్పుడు ఒక విధమైనటువంటి వారికి ఒక భయాందోళన లేనటువంటి స్థితిని అనుభవిస్తూ ఉంటారు. కొద్ది నిమిషాలు, కొద్ది గంటలు కావచ్చు. దాన్ని వాళ్ళు ఒక ప్రశాంతతగా ఫీల్ అవుతారు. అమ్మా, ఇప్పుడు నాకు భయం లేదు, ఇప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనే ఒక ఫీల్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే శాంతి అనుకుంటున్నారు ఈ లోకంలో. అందుకే పదే పదే ప్రతిదినం ధూమపానం చేసేవాడు ప్రతిదినము, ప్రతి గంట, దినానికి కొన్ని 100 సార్లు దాన్ని కోరుకుంటాడు, 10 సార్లు కోరుకుంటారు వానికి ఉన్న అవసరతను బట్టి. అదేవిధంగా మద్యాన్ని సేవించేటువంటి వాడు దినమంతా అదే మత్తులో ఉండడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే అది ఉన్నంతసేపు ఆ ఒక పదార్థం యొక్క శక్తి తనలో, ఆ లిక్విడ్ యొక్క పవర్ ఉన్నంతసేపు తనకు ఏదో ఒక భయాందోళన లేని, తనకు ఏదో ఒక పాప భీతి లేనటువంటి పరిస్థితిని తనలో కలిగి ఉంటాడు. అది ఒక శాంతి, అది సమాధానము అనుకొని దాన్నే రిపీటెడ్గా చేస్తుంటాడు. అందుకే ఈ యొక్క చెడు వ్యసనాలకు లోనైనటువంటి వాళ్ళు దీన్ని రిపీటెడ్గా చేస్తూ ఉంటారు, అందులోనే వెతుక్కుంటూ ఉంటారు వారికి ఉన్నటువంటి శాంతి. అయితే ఇది నిజమైన శాంతి కాదు, ఇది లోకం ఇస్తుంది ఈ శాంతి. ఇలాంటివి ఇంకా అనేకము, ఒక్కొక్కరు ఒక్కొక్క దానిని కేటాయించుకుంటూ ఉన్నారు, ఎంచుకుంటూ ఉన్నారు. ఇక ఇందులోనే ఎల్లకాలం నేను ఉండిపోతానని చెప్పేసి అది కొద్దిసేపు భయాందోళన లేకుండా చేస్తుందేమో కానీ వారి యొక్క అవయవాలను దెబ్బతీస్తుంది, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది, అది కుటుంబాలను నాశనం చేస్తుంది, ఆర్థికంగా సర్వనాశనం చేస్తుంది. ఎంతోమంది మద్యపానానికి, ధూమపానానికి, డ్రగ్స్కి అలవాటు అయిపోయి జీవితాలను మరి నాశనం చేసుకున్నారు, ధనాన్ని నష్టపోయారు, కుటుంబాలను విడగొట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అది నిజమైన శాంతి కాదు. ఈ లోకములో ఒక శాంతి దొరుకుతుంది అంటున్నాడు ఇక్కడ. లోకం ఇచ్చినటువంటి శాంతి ఒకటి ఉంది, అయితే అది పర్మనెంట్గా ఉండేటిది కాదు, పర్మనెంట్గా ఇచ్చేటువంటి శాంతి ఒకటి ఉంది. అది ఒక వ్యక్తి. ఆయన అంటున్నాడు ఇక్కడ, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. మళ్ళీ నా అని ఒక వ్యక్తిత్వాన్ని చూపెట్టుకుంటున్నాడు, ఒక పర్సన్ ఉన్నాడు. ఆయనే మనకు యోహాను రాసిన మొదటి పత్రికలోను కనబడుతున్నాడు, 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయనే అనే. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయం 27లో కూడా కనబడుతూ ఉన్నాడు, నేను నా అని. ఆయన ఎవరో కాదు, యేసు క్రీస్తు ప్రభువు. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆయననే శాంతినిచ్చేవాడు. సర్వలోకానికి శాంతినిస్తాడు. ఎలా ఇస్తాడు శాంతిని అంటే, ఏదో ఒకటి పుచ్చుకొనుట చేత నీలో ఉన్న భయాందోళన తొలగిపోయి, నీలో ఉన్న పాపభీతి అనేది లేకుండా పోయి, ఏదో కొద్దిసేపటికి నీ అవయవాలకు ఏదో డ్రగ్స్ తీసుకుంటే కదా కొద్ది నిమిషాలు ఉన్నటువంటి ఒక పవర్ లాంటిది కాదు అది. నీలో ఉన్నటువంటి జన్మ కర్మ పాపముల ద్వారా నీలో శాంతి సమాధానం లేదు. సృష్టికర్త అయినటువంటి దేవునికి నువ్వు దూరమైపోయిన కారణం చేత ఆ శాంతి అనేది మానవ జాతిలో లేదు, మనుషునిలో లేదు. మనిషిలో ఉన్నటువంటి జన్మతః వచ్చిన పాపము, కర్మతః వచ్చినటువంటి పాపమును సమూల నాశనం చేస్తుంది. ఎవరు? ఆయన అనట. ఆయన ఎవరు? ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎలా చేస్తాడు అంటే, ఆయన పరిశుద్ధుడు. మానవ జాతి మొత్తము అపవిత్రమైనటువంటిది. ఎందుకు? మొట్టమొదటి తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు దేవుడు వద్దన్న పని చేసి దేవునికి విరోధులైపోయిన కారణాన్ని బట్టి వారిలో జన్మకర్మ పాపం ఉన్నది. ఆ పాపాన్ని బట్టి వారిలో శాంతి సమాధానం అనేది లేదు. దాన్ని తిరిగి ఇవ్వడం కొరకు సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో జన్మించి మానవ జాతి కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము ప్రతి ఒక్క వ్యక్తి జన్మకర్మ పాపాలను తొలగిస్తుంది. దాని ద్వారా వచ్చేటువంటి శాంతి ఏదైతే ఉందో అది పర్మనెంట్ పీస్ అన్నమాట. అది పర్మనెంట్ ఉంటుంది. దాని ద్వారా మనిషి ఎప్పటికీ ఆనందంగా, తృప్తిగా, ఆరోగ్యంగా ఉండగలుగుతాడు.
శరీరములో ఆరోగ్యం ఉంటుంది, మనస్సులో సమాధానం ఉంటుంది, హృదయములో తృప్తి ఉంటుంది. ఇది పొందుకున్నటువంటి వారు భూమి మీద 250 కోట్ల మంది నాడు బ్రతికున్నారు. ఇది అసలైనటువంటి శాంతి సందేశము. ఇది ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలోనికి వచ్చాడు. ఇంకా ఆయన తప్ప ఎవరు దీన్ని ఇవ్వలేరు. మరి ఇవ్వాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. యేసు పరిశుద్ధుడు, ఆయనలో జన్మ పాపము కానీ కర్మ పాపము కానీ లేదు. పైగా ఆయననే సృష్టికర్త. అసలు మనిషి యొక్క స్ట్రక్చర్ ఆయనకు తెలుసు, మనిషి యొక్క డిజైన్ ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మాత్రమే తన రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేవగలిగాడు. ప్రాణాన్ని పెట్టాడు, ప్రాణాన్ని ఆయన తిరిగి పొందగలిగాడు. ఆయన మాత్రమే నిజమైన శాంతిని ఇస్తాడు. ఈరోజు మట్టుకు ఈ యొక్క విషయం మీకు తెలియకపోతే, యేసు అనే వ్యక్తి మీకు తెలియకపోతే, ఈరోజు ఒక్కసారి మీరు ట్రై చేయండి. మందు తాగిన వాడు మందు ట్రై చేసినట్టు, డ్రగ్స్ తెలియని వాడు డ్రగ్స్ ట్రై చేసినట్టు, లేదా ఏదో తనకు ఆనందం కలగడం కొరకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు కదా, ఆరోగ్యము కావలసిన వాడు ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళి కొన్ని మందులను ట్రై చేసినట్టు. ఈరోజు అవన్నీ చెడ్డ వ్యసనాలు. అవన్నీ కూడా ఒక మంచి విషయాన్ని ఈరోజు ఒకసారి టెస్ట్ చేయండి, లేదా మంచి విషయాన్ని ఒకసారి మీరు టెస్ట్ చేయండి, లేదా ఒకసారి పరీక్షించండి, ఒకసారి చూడండి. ఎలా చూడాలి అంటే, ఓ యేసు నా హృదయములోనికి రా, ఓ యేసు నా జన్మ కర్మ పాపములను క్షమించు అని ఒకసారి కనులు మూసుకొని హృదయపూర్వకముగా ఒకసారి చెప్పి చూడండి. హృదయపూర్వకంగా చెప్పండి, పదే పదే చెప్పండి. ఒక 10 సార్లు చెప్పండి, ఒక 50 సార్లు చెప్పండి, ఒక 100 సార్లు చెప్పండి. ఓ సృష్టికర్తమైన దేవా, ఓ యేసు నువ్వు శాంతికరమై ఉన్నానన్నావు కదా. ఇక్కడ అంటాడు ఆయన, ఏమన్నాడు? ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద అనుకున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అన్నాడు కదా. ఇక్కడ పాపములకు నువ్వు శాంతికరమై ఉన్నానన్నావు, సర్వలోకానికి శాంతికరమై ఉన్నానన్నావు కదా. నాకు ఆ శాంతి దయచేయి. నేను ఏదో తిని, ఏదో తాగి, ఏదో వేసుకున్నందుకు వచ్చే శాంతి కాదు నాకు కావాల్సింది. నాకు పర్మనెంట్ పీస్ కావాలి. అది నాకు దయచేయి ఓ యేసు అని మనస్ఫూర్తిగా మీరు ఒకసారి ప్రార్థన చేసి చూడండి. ఇలా అంటేనే ప్రార్థన అవుతుంది. ఇలా అనండి మీరు, ఓ యేసు, ఓ సృష్టికర్తమైన దేవా, నా హృదయంలో శాంతి దయచేయి, నా జన్మ కర్మ పాపముల నుండి నన్ను విడిపించు అని చెప్పండి. తరువాత నీ పరిశుద్ధమైన రక్తము నా మీద ప్రోక్షించు అని చెప్పండి. నీ పరిశుద్ధమైన రక్తము నా బ్రతుకు మీద ప్రోక్షించు, నా పాపముల మీద ప్రోక్షించు, నా జీవితం మీద ప్రోక్షించు. ఎక్కడెక్కడ నీకు అసమాధానం ఉందో, ఉద్యోగంలో అసమాధానం ఉంటే నా ఉద్యోగం మీద ప్రోక్షించు. కుటుంబంలో అసమాధానం ఉంది, శాంతి లేదు, అశాంతి ఉంది, నా కుటుంబం మీద ప్రోక్షించు. నీ మనస్సులో అశాంతి ఉంది, నీ మనస్సు మీద ప్రోక్షించమని ఒక్కసారి ప్రార్థన చేసి చూడు. అద్భుతం జరుగుతుంది, మిరాకిల్ జరుగుతుంది. ఇదే అన్నిటికంటే గొప్ప అద్భుతం ఇది మానవ జాతికి అంతటికి కావలసినటువంటి అవసరత. ఇది చేసి చూస్తే నిజముగా మీ హృదయములో, మీ మనస్సులో గొప్ప ప్రయోజనం కలుగుతుంది. నిజమైనటువంటి రక్షణ అనుభూతి మీకు కలుగుతుంది. నిజమైన పీస్ అంటే ఏందో మీకు అర్థమవుతుంది. ఎంతోమంది దొంగలు, వ్యభిచారులు, పాపులు, నరహంతకులు, మోసగాళ్ళు ఎంతోమంది ఇలా ప్రార్థించి మారారు, ఒకసారి ట్రై చేశారు. అలా దేవుడు వారిని రక్షించాడు, కాపాడాడు. వారు ఈనాడు కొన్ని లక్షల కోట్ల మంది వారి పాత జీవితాన్ని సమాధి చేసి, పాత జీవితాన్ని వదిలిపెట్టుకొని నూతన మార్గంలోనికి వచ్చారు. అంటే పాపాలు చేసేటువంటి జీవితం నుంచి పరిశుద్ధులుగా జీవించే మార్గంలోనికి వచ్చారు. ఎలా వచ్చారు? ఆయన ద్వారా, యేసు అనే వ్యక్తి ద్వారా, యేసు అనే సంపూర్ణ మానవుని ద్వారా, యేసు అనే సంపూర్ణమైనటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన ద్వారా వచ్చారు. కనుక ఒకసారి మీరెందుకు ట్రై చేయకూడదు? ఒకవేళ ఇప్పటికే మీరు ట్రై చేసి ఉంటే మీరు ఆ సమాధానాన్ని పొందుకొని ఉన్నారు. ఒకవేళ మీరు ట్రై చేయకపోతే, ట్రై చేయని వారు మీ చుట్టూ ఉంటే వాళ్ళకు ఒక్కసారి ఈ వీడియోని మీరు తెలియచేయండి, లేదా ఈ సందేశాన్ని వారికి తెలియచెప్పండి. ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఇప్పటి వరకు ఈ యొక్క విషయం తెలియకపోతే, ఇప్పుడు ఒక్కసారి నువ్వు ఉన్న చోటని వీడియో అయిపోగానే మోకరించి కళ్ళు మూసుకొని నువ్వు ఉన్నట్టుగానే నన్ను ఏదైతే బాధిస్తుందో, నన్ను ఏదైతే వేధిస్తుందో నా మనసులో, హృదయంలో, ఆ వేదనకరమైన విషయం మీద యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాను. యేసు నీ రక్తముతో నన్ను బాధ పెడుతున్న సంగతిని కడిగివై
నన్ను పరిశుద్ధపరచు. నా పాపములు పదే పదే జ్ఞాపకం వచ్చి నన్ను బాధపడుతూ శాంతిని కోల్పోతున్నాను, నాకు సమాధానం దయచేయి, నన్ను రక్షించు, నన్ను కాపాడు అని ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ప్రార్థించండి. గొప్ప అద్భుతం ఈ రోజు నుంచి మీ జీవితంలో జరుగుతుంది. ఇది శాశ్వతంగా మీకు వచ్చేటువంటి శాంతి కనుక ఈ శాంతి సందేశమే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో అందించారు. ఇదే ఈనాడు పాస్టర్లు బోధిస్తున్నారు, ఇదే ఈనాడు క్రైస్తవులు సువార్థికులు బోధిస్తున్నటువంటిది. గనుక ఈ సందేశం సర్వమానవాళికి తెలియాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ విషయంలో మీరు ప్రతి ఒక్కరు కూడా ఎట్టి శాంతిని పొందుకొని ధన్యులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు శాంతి లేకుంటున్నారా, నేను ఇప్పుడు మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మనస్ఫూర్తిగా యథార్థముగా మీరు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రార్థన మీ జీవితంలో ఫలిస్తుంది. నేను ప్రార్థిస్తున్నాను మీ కొరకు. స్తోత్రములు తండ్రి మహోన్నతుడ యేసయ్య, వందనాలు. ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో శాంతి లేని వారు ఉంటే, సమాధానం లేని వారు ఉంటే, పాపపు జీవితంలో ఉంటే, నరకపాత్రంగా వారి జీవితం ఉంటే, ఇప్పుడే వారి జీవితంలో గొప్ప మార్పు కలుగునుగాక. అది నీ రక్తము ద్వారా కలుగునుగాక. వారి జీవితంలో ఎక్కడ అశాంతి ఉందో, అసమాధానం ఉందో, దాని మీద నీ రక్తమును ప్రోక్షిస్తున్నాను. అది ఇప్పుడే కొట్టివేయబడును గాక. అసమాధానం కొట్టివేయబడును గాక. పాపము క్షమించబడును గాక. నీ రక్తము ద్వారా వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి ఉద్యోగంలో, వారు చేస్తున్నటువంటి బిజినెస్లో, వారు చేస్తున్న ప్రతి పనిలో గొప్ప విజయము కలుగును గాక. గొప్ప సమాధానం కలుగును గాక. వారి పాప బంధకాల నుంచి నీ నామములో విడిపించబడుదురు గాక. నీ రక్తము ద్వారా వారు విడిపించబడుదురు గాక. ఈ మాటలను ఎవరైతే స్వతంత్రించుకుంటున్నారో వారి జీవితం గొప్ప అద్భుతంగా తీర్చిదిద్దబడును గాక. వీరు ఈరోజు గొప్ప సాక్షులుగా ఉందరుగాక. వారి ఇంట్లో, వారి బయట, వారి ఉద్యోగ స్థలంలో, వారి సంఘంలో, వారి గ్రామంలో, వారి పట్టణంలో, వారి దేశంలో గొప్ప సాక్షులుగా నిలబడుదురుగాక. అట్టి కృప మీరు దయచేయండి, మీరే సహాయం చేయండి, మీరు దీవించి ఆశీర్వదించమని ఈ వీడియో ఉన్నన్ని దినాలు అనేక మంది జీవితాలలో ఈ కార్యం జరుగును గాక. అట్టి కృప దయచేయమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. అందరికీ నమస్కారం. ప్రైజ్ అలాడ్. ఇది మీకు ఎంతగానో దీవెనకరంగా ఉండును గాక. ఈ దినమంతా దేవుడు మీకు దీవెనకరంగా మార్చును గాక. అందరికీ నమస్కారం.